ఆర్ యు రెడీ? 3, దేవుడు నన్ను ప్రేమిస్తే నాకెందుకు ఉద్యోగం ఇవ్వడు? 3, దేవుడు నన్ను ప్రేమిస్తే నాకు ఎందుకు ఉద్యోగం ఇవ్వడు? 3, నాతో పాటు చెప్పండి. దేవుడు నన్ను ప్రేమిస్తే నాకు ఎందుకు ఉద్యోగం ఇవ్వడు? అవునండి, మన ప్రశ్న ఇదే. దేవుడు నన్ను ప్రేమిస్తే నాకెందుకు ఉద్యోగం ఇవ్వడు? దేవుడు నన్ను ప్రేమిస్తే నా వ్యాపారం ఇప్పటిదాకా బాగుంది, ఎందుకని ఇలా దిగజారిపోయింది? దేవుడు నన్ను ప్రేమిస్తే నాకు ఉద్యోగం ఇచ్చి ఆ ఉద్యోగం ఊడిపోయేటట్టు చేశాడు. దేవుడు నన్ను ప్రేమిస్తే నాకెందుకు ప్రమోషన్ ఇవ్వడు? దేవుడు నన్ను ప్రేమిస్తే నేను అనుకున్న డిపార్ట్మెంట్లో ఎందుకు ఉద్యోగం ఇవ్వడు? దేవుడు నన్ను ప్రేమిస్తే నేను అనుకున్న చోటే నాకెందుకు ఉద్యోగం ఇవ్వడు? దేవుడు నేను ప్రేమిస్తున్నాడా? చెప్పండి, దేవుడు నేను ప్రేమిస్తున్నాడా? మరి ఎందుకు ఉద్యోగం ఇవ్వట్లా? ఇది మనందరి ప్రశ్న, అనేక మంది కుటుంబాలు ఉన్న ప్రశ్న. దేవుడు ప్రేమిస్తే ఎందుకు ఇవ్వడు? అదే ప్రశ్న ఒక కుటుంబంలో వచ్చింది. అదేంటి తెలుసా? మార్తా, మరియా, లాజర్. యేసయ్య కుటుంబాన్ని ప్రేమించాడు, కానీ ప్రేమించిన కుటుంబంలోనే ఏం జరిగింది? మరణం జరిగింది. అందరూ ఏమన్నా తెలుసా? యేసయ్య ప్రేమిస్తే మీ ఇంట్లో ఎందుకు ఇలా జరగాలి? యేసయ్య ప్రేమిస్తే ఎందుకు ఇట్లా జరగాలి? యేసయ్య ప్రేమిస్తే మీ అబ్బాయికి ఎందుకు ఉద్యోగం ఇవ్వడు? ఇన్నిసార్లు ఎందుకు ఇంటర్వ్యూలకు వెళ్ళాలి? ఇన్నిసార్లు ఒక్క మార్కులతో పోగొట్టుకుంటున్నాడు. ఆ బ్యాంక్ ఉద్యోగం, లేకపోతే ఆ ఉద్యోగం, ఈ ఉద్యోగం ఒక్క మార్కుల్లో పోగొట్టుకుంటున్నాడు. దేవుడు ఇవ్వలేడా? ఇవ్వగలడు. మరి ఎందుకు ఇవ్వాలా? దేవుడు ప్రేమిస్తే ఎందుకు ఇలా జరుగుతుంది? మొట్టమొదటి కారణం, దేవుడు ప్రేమించిన, యేసయ్య ప్రేమించిన ఆ ఇంట్లో మరణం ఎందుకు జరిగింది తెలుసా? యేసయ్య నామ మహిమ పొందడానికి. నీకు ఒక కారణం, నీ ఇంట్లో ఎందుకు ఆ ఉద్యోగం ఇవ్వట్లేదు తెలుసా? యేసయ్య మహిమ పొందడానికి. నీకు ఉద్యోగం ఇప్పించి యేసయ్య మహిమ పొందడానికి. 2, ఆ ఉద్యోగం ఎందుకు దేవుడు ఇవ్వట్లా? ఆ వ్యాపారం ఎందుకు డౌన్ అయిపోయింది? ఆ చేస్తున్న ఉద్యోగం నీ దగ్గర నుండి ఎందుకు పోయింది? రెండో కారణం ఏంటి తెలుసా? నీకు ఉద్యోగం కాదు ఆధారం, నీకు వ్యాపారం కాదు ఆధారం, పరిచర్య కాదు ఆధారం, నేనే నీకు ఆధారం అని రుజువుపరచడానికి. నా రోమాలు నెక్కపొడుస్తున్నాయి. నేనే నీకు ఆధారం. ఒక్క క్షణం, ఈ లోకములో నీకు ఆధారమైనవన్నీ వదలాల్సిందే. నీ ఆధారమైన మీ నాన్న ఒకరోజు నీ దగ్గర లేకుండా ఉంటాడు. మీ అమ్మ నీ దగ్గర ఉండదు, నీ కొడుకులు నీ దగ్గర ఉండరు, నీ కూతుళ్ళు నీ దగ్గర ఉండరు, నీ ఉద్యోగం నీ దగ్గర ఉండదు, ఏది నీ దగ్గర ఉండదు. నీ వ్యాపారం నీ దగ్గర ఉండదు, నీ పరిచర్య నీ దగ్గర ఉండదు. అన్నిటినీ మనం విడిచిపెట్టాల్సిందే, ఆయన రాజ్యానికి వెళ్ళాల్సిందే. మనకు ఆధారం ఎవరు తెలుసా? యేసయ్య. అది నేర్పించడానికి నా దేవుడు కొన్నిసార్లు చేస్తాడు. ఆయన నీకు ఆధారం అది కాదు. అది లేకపోయినా నిన్ను ఎలా పోషిస్తానో నువ్వు చూడబోతున్నావు. ఆ ఉద్యోగం లేకపోయినా నిన్ను ఎలా పోషిస్తానో నేను దేవుడు చూపెడతాడు. ఆ వ్యాపారం లేకపోయినా నిన్ను ఎలా పోషిస్తాడని చూపెడతాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు ఆమేననాలి. ఎప్పటి వరకు ఇతరుల బతుకులో ఏం చేసిందో చూసావు, ఎప్పటి వరకు బైబిల్లో ఏం చేసిందో చూసావు, ఏం జరిగిందో నువ్వు చూసావు. ఈ రోజు నుండి నిన్ను దేవుడు ఎలా పోషిస్తున్నాడు, ఎలా నడిపిస్తున్నాడు, ఎలా ముందుకు తీసుకెళ్తున్నాడు నీ కళ్ళారా నువ్వు చూస్తావు. నీ నోటితో నువ్వు ఒక టెస్టిమనీ నువ్వు వేస్తావు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీకు ఆధారం ఉద్యోగం కాదు, నీకు ఆధారం పరిచర్య కాదు, నీకు ఆధారం వ్యాపారం కాదు, నేనే నీ ఆధారం. ఒక మాట మీరు గమనించండి. హల్లెలూయా. యోసేపుకి ఉద్యోగం వచ్చింది, బానిసకి ఉద్యోగం వచ్చింది. ఎక్కడ? పొతీఫర్ ఇంట్లో ఉద్యోగం వచ్చింది. మేనేజర్గా వచ్చింది, సిఈఓగా కాదు, మేనేజర్గా వచ్చింది. నిందపడి ఉద్యోగం పోయింది. ఆమె ఏమంది తెలుసా? పొతీఫరు, నా మాటలో చెప్తున్నా, నువ్వు ఎలా బతుకుతావో నేను చూస్తా, ఎవడన్నం పెడతావో నేను చూస్తా. యోసేపు అనుకున్నాడంట, దేవుడా ఉద్యోగం పోయింది ప్రభువా, ఎలా నాకు వస్త్రాలు, ఎలా నా ఫుడ్, ఎలా జైల్లో నేను బయటకు వస్తా? నా దేవుడు అన్నాడు, నేను నీకు చూపెడతా. నువ్వు అది కాదు నీకు ఆధారం, నేను నీకు ఆధారం అని చూపెడతా. ఇప్పుడు ఆమెననాలి, ఇప్పుడు ఆమెననాలి. ఆర్ యు రెడీ?
ఆమె ఆధారంగా ఉన్నంత కాలం మేనేజర్గానే ఉన్నాడు. దేవుడు ఆధారంగా మారగానే రాష్ట్రపతి తర్వాత స్థానానికి తీసుకొచ్చాడు నా దేవుడు. ఈరోజు చప్పట్లు కొడుతుండగా నీ గుండెల్లో ఒక ధైర్యం ఉండాలా. ఈరోజు నా వ్యాపారం కాదు నా ఆధారం, అమ్మ నాన్న కాదు నా ఆధారం, నా కొడుకులు కాదు నాకు ఆధారం, పాస్టర్ గారు కాదు నా ఆధారం, హల్లెలూయా ప్రసంగిస్తున్న ఈ చార్లీ బాబు కాదు నీ ఆధారం, దేవుడు నా ఆధారం. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఆమేననాలి, గట్టిగా ఆమేననాలి. అలాంటోళ్ళు ఆత్మహత్య చేసుకోరు, అలాంటోళ్ళు ఆత్మహత్య చేసుకోరు. ఒక్క క్షణం. అందుకే నువ్వు ఆత్మహత్య చేసుకోవట్లా, నీకు ఆయన ఆధారంగా మారాడు కనుక. హల్లెలూయా. ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ? యాకోబుకు ఉద్యోగం ఉంది. ఏముంది? గట్టి చెప్పండి. యాకోబుకి ఏముంది? 20 సంవత్సరాలు ఒక చోట ఉద్యోగం చేశాడు మామయ్య దగ్గర. ఆ మామయ్య దగ్గర కొంచెం తేడా వచ్చింది. ఏమొచ్చింది? గట్టి చెప్పండి. తేడా వస్తే ఆ ఉద్యోగం వదిలిపెట్టేసి వచ్చాడు. మామయ్య అంటాడు, ఈడకే ఏ గతులు లేవు అంటారు, ఏదో అంటారు. ఏ గతులు లేవు? అమ్మ నేను అనలా, మీరే అన్నారు. వీడికి గత్తు ఉండదు, నా దగ్గర నుండి వెళ్ళిపోయాడని యోసేపు అనుకున్నాడు. 2 భార్యలు 11 మంది పిల్లలు నాయన. అప్పుడు కాలంలో, ఇప్పుడు ఒకళ్ళే. ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ? 2 భార్యలు 11 మంది పిల్లలతో వెళ్తుంటే పెద్ద లేయ అంటుంది, ఏమండి మా నాన్న ఉంటేనే నన్ను పోషించలేకపోయారు. రెండవ అంటుంది, మా నాన్న ఉంటేనే మమ్మల్ని పోషించలేకపోయావు. ఈ 11 మంది పిల్లల్లో 3 పిల్లలు అన్నారంట, డాడీ తాతయ్యని విడిచిపెట్టి వస్తున్నాం, మనం ఎలా బతుకుతావు? యాకోబు అన్నాడు, ఆపండి, నాకు ఆధారం మీ తాతయ్య కాదు. నాకు ఆధారం మీ నాన్న కాదు, నాకు ఆధారం ఈ ఉద్యోగం కాదు, నా ఆధారం నా దేవుడు. ఉండండి. మామయ్య దగ్గర ఉంటే బతుకంతా కూలోడుగానే ఉండేవాడు. ఆమెనండి. బతుకంతా పన్నోడుగానే ఉన్నవాడు. దేవుడు ఆధారంగా మార్చుకున్నాడు. ఒక దేశానికి పేరే ఇశ్రాయేలు అని పెట్టి పడేశారు అంతే. హల్లెలూయా. నీ ఆధారం దేవుడు. హల్లెలూయా. ఒక పాస్టర్ గారు చెప్తున్న సాక్ష్యం. పెద్ద జ్యువెలరీ షాపులో మేనేజర్గా ఉండేవాడంట. అంటే ఆయన ఓనర్ కాదు, మేనేజర్. ప్రతి షాపు ఒక మేనేజర్ ఉంటారు, మీకు తెలుసు. ఒక పాస్టర్ గారు చెప్తున్న సాక్ష్యం. ఒక షాపులో, జ్యువెలరీ షాపులో మేనేజర్గా ఉండేవాడంట ఒక ఆయన. మేనేజర్గా ఉంటే 5 సంవత్సరాలు చాలా నమ్మకంగా చేశాడంట. ఓనర్కి మేనేజర్కి తేడా వచ్చేసింది, బయట పంపించారు. 3 సంవత్సరాలు నలిగిపోయాడంట ఉద్యోగం లేక. ఎక్కడన్నా జ్యువెలరీ షాపులోకి వెళ్దామంటే వాళ్ళు ఫోన్ చేసి చెప్తారు ఇలాంటోడని. చేసింది ఏమీ లేదు, అందువల్ల ఎవ్వరు తెచ్చుకోవట్లా. 3 సంవత్సరాలు నలిగిపోయి ఎన్నెన్నో మాట్లాడేశాడంట దేవుణ్ణి. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ఎందుకు ఈ జీవితం? ఈ ఏడవని రోజంటూ లేదంట బిడ్డలను పట్టుకొని. హల్లెలూయా. హల్లెలూయా. భార్య ఒకరోజు భర్తతో అందంట, ఏమండి మీ ఆకలితో నేను ఆకలిగా ఉంటా, మీ వస్త్రహీనతతో నా వస్త్రహీనతతో నేను ఉంటా, మీరు ఏ స్థితిలో ఉంటే ఆ స్థితిలో ఉంటా, నా గురించి కానీ బిడ్డల గురించి కానీ మీరు బాధపడకండి. మన ఆధారం, ఆమేననాలి, మన ఆధారం మన జ్యువెలరీ షాపు కాదు, మన ఆధారం మన దేవుడు. దేవుడు మహాకృప. ఎవరో పెట్టుబడి పెట్టించారు, చిన్న జ్యువెలరీ షాప్ ఆరంభించాడు. ఆమేనండి. దాన్ని ఒక చిన్న షాపుగా మార్చాడు. మళ్ళా ఫ్రేమ్ పెట్టి పెట్టాడు, మళ్ళా పెద్దది చేశాడు. ఇప్పుడు ఆమేననాలి. ప్రతి నెల విశ్వాసి 3 లక్షల రూపాయలు దేశ భాగం ఇస్తున్నాడు. ఈ పగటి వేళ నువ్వు చప్పట్లు కొడుతుండగా నీ ఉద్యోగం కాదు నీ ఆధారం, నీ వ్యాపారం కాదు నీ ఆధారం, నా ఆధారం నా దేవుడు. హల్లెలూయా. ఒక్క క్షణం. ఆర్ యు రెడీ? ఆదాముకి ఒక ఉద్యోగం ఇచ్చాడు, నీకు కూడా ఒక ఉద్యోగం ఇస్తాడు. ఒక ప్లేస్లో సెట్ చేస్తాడు, ఒక ప్లేస్లో నేను ఉంచాడు. యేసు నామములో రాబడి పెరుగును గాక, ఆ వ్యాపారం నుండి రాబడి వచ్చును గాక, నువ్వు చేస్తున్న వాటి నుండి బయటకు వచ్చును గాక. 2 చేతుల పైకి
ఎవ్రీ స్పిరిట్ ఆఫ్ పావర్టీ, ప్రతి పేదరికపు శక్తి యేసు నామములో పోనుగాక. ఎవ్రీ స్పిరిట్ ఆఫ్ పావర్టీ, దేవుని ప్రజలను ఐశ్వర్యవంతులుగా చేయనీయకుండా, వాళ్ళ చేతుల్లో డబ్బులు ఉండనీయకుండా అల్లాడించేటట్టు చేస్తున్న దురాత్మ, ఉద్యోగాలు లేకుండా, వ్యాపారాలు లేకుండా, అభివృద్ధి లేకుండా చేస్తున్న దురాత్మ యేసు నామములో బయటికి పో. యేసయ్యానండి. ఒక దురాత్మ పారిపోవడం చూస్తున్నాను. yes yes hallelujah, in the name of Jesus, in the name of Jesus, in the name of Jesus. yes 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 దేవుని ప్రజలు విడుదల కలుగును గాక. Are you ready?